అవుమా అన్నం అనుకోని ఉండే కానీ చేతులే కడుక్కొని రాను నిందు రాయ్ తర్వాత తిన్నాక కడుక్కోవచ్చు చిన్నగా. వేడి వేడి చికెన్ కర్రీ వేడు బావా ఎక్కడ మరి నోడేమ్మా సెల్ నాకు ఈ సెల్ తీసుకున్నా ఛార్జింగ్ సరేనండి. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంక భోజనం అవి చేసేసి 1 గంట అలా రెస్ట్ తీసేసుకొని ఇంకా సాయంత్రం పూట ఇంకా 3:30 4 అయ్యేలేకే బయలుదేరాము. ఇంకా అట్లా కొప్పరిపాడు సెంటర్లోకి వచ్చామో లేదో గాలి కొట్టించుకున్నాం కానీ మళ్ళీ గాలి దిగైపోయింది. ఇంక బండికి అయితే ఇంకా బండి అయితే చిన్న ప్రాబ్లం మీద ఇంకా ఆ విధంగా నన్ను పిల్లల్ని అయితే బాగా ఇంకా ఆటో ఎక్కిచ్చేసి ట్యాంకీ మీద కూర్చొని బండి అయితే చిన్నగా అయితే నడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. 3 పిల్లల్ని నన్ను అయితే ఇంకా ఆటో అయితే ఎక్కించాడు. ఇంకా అన్న కొమ్మలు పడదాకా పంచర్ షాప్ దగ్గర ఆపండి, పిల్లల్ని బండి మీద ఎక్కించుకున్నా కానీ ఇంకా బండి దెబ్బతినిద్ది ఇంకా ఐదని చెప్పేలేక ఇంకా ఆటో అన్న అయితే ఇంకా ఆపి మమ్మల్ని అయితే ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాడు. మా వెనకాలనే బావ కూడా వస్తూ ఉన్నాడండి. ఇంకా మమ్మల్ని అయితే కొమ్మలపాడు ఇంకా పంచర్ షాప్ దగ్గర ఆపితే బావ కూడా వచ్చాడు. బావ అయితే బండి పంచర్ అయితే వేపిస్తూ ఉన్నాడండి. నా ప్రస్తుతానికి మా ఊరు వెళ్ళిన దాకా ఉండేటట్టుగా పెట్టంటే 2-3 ఒత్తులు అయితే పెట్టేశాడు. ఇంకా అన్నీ పెట్టిన తర్వాత మేమైతే ఇంకా దేవుడి దేవల్ల ఇంటికైతే చేర్చుకున్నామండి. ఇంకా మొన్నటి రోజునైతే కొప్పరిపాడు వెళ్ళాము అమ్మమ్మ దగ్గరకు అని చెప్పేసి ఇంకా వీడియో అయితే పెట్టాం కదండి. అమ్మమ్మ దగ్గర నుంచి అయితే వస్తూనే ఎన్ని తిప్పులు పడుతూ వచ్చాము. ఇంకా బండి పంచర్ పడుతూ ఇంక మొత్తానికైతే ఇంటికైతే చేరామన్నమాట. ఇంకా వచ్చేలేకే 6 ఆ మధ్యలో అయింది. కొచ్చి రంగంలో నీళ్ళు అయిపోయిన పెట్టేసి ముందైతే సుహాస్ బాబుకి ఇంకా స్నానం చేపించేసాను. అబ్బాయి నిద్ర కూర్చేసి ఇంకా అన్నం ఓ పక్క పొయ్యిని పెట్టేసాను, ఓ పక్క నీళ్ళు అయితే కాగుతూ ఉన్నాయి. ముట్టికైతే పొయ్యి అయితే ముట్టించింది ఇయ్యాలన్నమాట. వచ్చిన కాడ నుంచి గ్యాస్ మీదే పెడతా ఉన్నాము. ఇంకా అట్లా పొయ్యి ముట్టించి అన్నం పెట్టే నీళ్ళతో అన్నం పొంగి వచ్చింది, గ్యాస్ అయిపోయింది. ఫుల్ జర్నీ చేసి ఇంకా ఆటోలు ఎక్కి ఎండకి అసలుకి ఎట్నో ఉందన్నమాట. అసలుకి ఇవ్వాలన్నా కొంచెం ప్రశాంతంగా అమ్మమ్మ గ్యాస్ మీద అన్నం కూర వండిద్దిలే ప్రశాంతం పడుకున్నాలే అనుకున్నాను. ఇంకా బెడ్లకి ఏంటంటే ఇవాళ ఏందో బండి అయిపోవటం గ్యాస్ అయిపోవటం అన్నీ ఒక రోజు వచ్చాయన్నమాట. అందుకే బీరకాయ కర్రీ అయితే ఇంకా కట్ల పొయ్యి మీద చేస్తున్నాను. రైస్ అయితే వండేసాను అయిపోయింది. బీరకాయలు అయిపోస్తే ఉదయం దొండకాయ పచ్చడి ఇంకా చింతకాయ పచ్చడి అయితే ఉంది. ఇంకా అదేవిధంగా పచ్చళ్ళు తినని చెప్పేసి బాగా ఇంకా కర్రీ కూడా చేస్తున్నాను. బీరకాయ కర్రీ అయితే ఇప్పుడే తాలింపు వేసాను, రెడీ కాలేదులేండి. తాలింపు వేసాను అంతే. బీరకాయ అయితే ఉడుకుతూ ఉంది కదా. చిన్న డబరాలు అయిపోయినాయి. ఇవి ఒక్కొక్కరు ఉన్న ఇంట్లో అంతేనండి. అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న డబరాలు అసలుకి తలదిప్పటానికి కూడా ఒళ్ళగాలేదనమాట. ఏడు కూడా అంతే, పెద్దమ్మమ్మ కాడ అంతే, చిన్నమ్మమ్మ కాడ అంతే. గ్యాస్ మీద అయితే 2 నిమిషాల్లో కర్రీ అన్నం చేసేయచ్చు. బీరకాయ బాగా అయితే మొగ్గాయి కదా, అటు ఇటు తిరగలేక అన్నీ ఒకసారి తీసుకొచ్చుకున్నా. కారం సాంబార్ పొడి సాల్ట్ అన్నీ ఒకసారి తెచ్చుకున్నాను. ప్రిన్స్గా నీకు నిద్ర రాచేదా? ఓరికి అమ్మ చుట్టూ తిరుగుతూ ఎందుకు ఒక పని కూడా చేయవు, పనికి వచ్చే పని. డాడీ ఏం చేస్తాడు? డాడీకి బట్టలు ఇచ్చిరాపో, స్నానం చేసాడు అనుకుంటా. బావా ఓ బావా పలకు ఏంది మీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద వండుతున్నావు? మీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి నన్ను కట్టెల పొయ్యి మీద వండుతున్నావు ఏంది? అనండి కర్రీలు అయితే కారం పసుపు అన్నీ అయితే కలిపేస్తాను. మా సుహాస్ అయితే నిద్రపోతున్నాడు. కర్రీ ఉడికెలేకే బ్యాండ్ వేసి ఎడుస్తూ ఉంటాడు.
సాహస్ బాబుకి స్నానం చేయించాను, సుహాస్ని చేయించాను, మా వారికి కూడా గ్యాస్ మీద ఉంటేనే ఆ మాత్రం కష్టంగా ఉంటాయి కూరలు. ఆ పొయ్యి మీద ఉంటుంది, ఆ పొగలు తినేదేనా. ఎగస్ట్రా చేయగాకు. పాపం ఎవరో ఆడ పప్పు పొడలు ఎట్ట తింది, చికెన్ కూర మొత్తం తిన్నాడు. అమ్మమ్మ ఉంచేవాడి, ఆమెకి సాయంత్రం వచ్చింది, మళ్ళీ మార్నింగ్ కూడా ఉండిద్ది అనమాట. కేజీ తెచ్చుకున్నా కానీ సరిపోయింది ఇంక అందరికి. ఉదారమే కానీ తినేది లేదు, పెట్టేది లేదు. రోజు చికెన్లే కదండి, ఇంక అందుకని చెప్పేసి సరే అమ్మాయి పడిద్ది. సరే నా త్వరగా అయితే కర్రీ ఉడికిన తర్వాత ఇజమ్మ గారు ఉన్నారు కదా, అమ్మమ్మకు పెట్టి బాగా పెట్టేసి అందరూ ఇంకా పిల్లలు కూడా నిద్ర కూర్చేయాలి. సరేనా, వీడియో అయితే కంటిన్యూ అయితే. హాయ్ అండి మీ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నామండి. ఇంకా మొన్నటి రోజునైతే మా అక్క ఇచ్చింది కదా, మా అక్క అయితే ఊరు వెళ్తుంది అనమాట. అందుకని చెప్పేసి మా తమ్ముడు అయితే వదిలిపెట్టడానికి వెళ్తున్నారు. ఇది షర్టు చూసారా, గుర్తుపెట్టారా? మొన్న కలకత్తా కాటన్ బజార్లో బావకి తీసుకున్నాను నేను. అంటే బావకి టైట్ అయ్యలేకే అది బాగా మధ్య. జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళంగానే ఫోన్ చేయక్క. ఆ జయంత్కి డ్రెస్కి అవి గట్టు వెనక తాళ్ళు. అరే హెల్మెట్ తీరా, భూషోడాలు ఉన్నావు. జాగ్రత్తగా వెళ్ళండి. బ్యాగ్ బట్టలు అన్నీ పెట్టుకున్నావా? సరే జాగ్రత్తగా. ముందు ఎక్కించుకో. బాయ్, జాగ్రత్త. పోయినప్పుడు ఫోన్ చేయక్క. అంతేనండి, ఆడపిల్లల జీవితం అయితే. పుట్టింటి కాడ నుంచి అంటే అత్తగారింటి కాడ నుంచి పుట్టింటికి వచ్చేటప్పుడు ఏం చాలా హ్యాపీగా వస్తాము. ఇంకా పుట్టింటి కాడ నుంచి అత్తగారింటికి పోయేటప్పుడే చాలా బాధ అనిపించింది అనమాట. మా అక్క అయితే దుఃఖాన్ని ఆపుకొని వెళ్ళింది. సాయంత్రం బోదురు కానీ ఎండకి ఎక్కడంటే మా బావ అయితే శైలపురం దాకా వచ్చాడంటే, అందుకని చెప్పేసి వెళ్తుంది. చిన్నోడిని అయితే తీసిపోతాను అందుకని నేను పాను మమ్మీ అన్నాడు కదా.